ఫెయిల్ గారు అది వచ్చి హలో కార్తీక్ నువ్వు సార్ పిల్లమ్మా. ఒక నిమిషం అంకుల్ పిలుస్తాను. అయ్యో అంకుల్ ఆయన బయట లైసెన్స్ కోసం మీ వెనక ఎన్నిసార్లు తిరగమంటారు? ఎవరు తిరగమన్నారు? మీరు మాట్లాడదే మర్యాదగా లేదండి. మీ తమ్ముణ్ణి సుబ్రహ్మణ్యాన్ని విడగొట్టాలని మీరు కోరుకున్నందువల్లే నా కూతురు పెళ్లిని కూడా నేను ఆపేశాను. నేను ఆశపడ్డది నీ ద్వారా జరగలేదు, నువ్వు ఆశపడింది జరగదు. యూ కెన్ గో. శ్యామిని, నన్ను క్షమించమ్మా. కేవలం ఒక లైసెన్స్ కోసం పెద్ద తప్పు చేశానమ్మా. క్షమాపణ నన్ను కాదు నాన్న, ఆ ఇంటికి వెళ్ళి అడగండి. చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. వయసులో మీరు చిన్నవారు, లేకపోతే నేను చేసిన తప్పుకి మీరే నన్ను క్షమించాలి. ఆ రోజు కార్తీక్ మిమ్మల్ని కొట్టినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. కానీ అంతమంది ముందు ఆ రోజు పెళ్లిలో మా నాన్నని తలదించుకునేలా చేశారే, దాన్ని మాత్రం నేను క్షమించలేను. మీరు వెళ్ళొచ్చు మావయ్య. అన్నయ్య, నేను విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏదో ఒకరోజు కార్తీక్ అన్నయ్య తన మనసు మార్చుకుని నీ దగ్గరకు వచ్చి క్షమించమని అడిగితే నువ్వు క్షమించవా? అల్లుడు గారు పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాణికం, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం చెప్పు. లేదు నాన్న, ఆయన ఆశయం నెరవేరాలి, అంతవరకు నేను వెయిట్ చేస్తాను. కలిసి బతకాల్సిన వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇక మనకు అభ్యంతరం దేనికి? మాధవ, కళ్యాణ మండపంలో గుళ్ళో ఏర్పడే బంధం కన్నా చాలా గొప్ప బంధం ఇంకొకటి ఉంది తెలుసా? కల్లా కపడం లేకుండా రెండు మనసులు ఒకటయ్యే బంధం. ఏమంటారు సార్? నేను చెప్పేది కరెక్టేగా? తెలివి ఉండి బద్ధకంతో ప్రయత్నమే చేయని వాళ్ళలా కాకుండా నేను గెలుస్తానన్న నమ్మకం నీలో ఉంది చూడు, అది నాకు బాగా నచ్చింది సుబ్రహ్మణ్యం. నువ్వు చేసే ప్రతి పనిలో నేను నీకు అండగా ఉంటాను. నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, బట్ వన్ కండిషన్, నువ్వు నన్ను రండి పొండేని కాకుండా రారాపురాన్ని పిలవచ్చు. ఈ కార్తిక్ని నువ్వు నమ్మచ్చు. త్యాగికి ద్రోహికి రెండు అక్షరాలే, కానీ అవి రెండు ఒకటైపో. ఏయ్ సుబ్రహ్మణ్యం, ఏంటి చిన్నపిల్లాడ్లా? ఊరుకో. ఇంకొక విషయం కార్తిక్, నేను ఒక చిన్న ఇడ్లీ కొట్టు పెట్టాలి, దానికి ఏం చేయాలో చెప్తే. లాయర్ కార్తీక్ గారు షూరిటీ ఇచ్చారు. మిస్టర్ సుబ్రహ్మణ్యం, మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంచెలంచెలుగా పైకి ఎదగాలని స్టేట్ బ్యాంక్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా పైకి వస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. మై ప్లెజర్. ఒక ఆకాశం తెగి పడుతున్న తొలి చోళ పాటవనా, ఇక క్షణమైన అడుగాగేన ఎదగాయాలే అణగారేన పోరాడు బాట ఇదా. ధైర్యం ఒక అస్త్రం ఢమ 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 ఢమరుగం భోగించుండ పద్యం ఇక తథ్యం ధ్వంసం తన ధర్మం అని అడుగుల తడి పిడుగుల జడి సాగించుండ. నిన్నే ఒక విల్లై విడు మన్నే విడి మిన్నే నడు, నిన్నే ఒక విల్లై విడు మన్నే విడి మిన్నే నడు, బెతలు మరచి బ్రతుకు బెతకగా. చిరుమేఘాలే పిడుగవుతున్న ఒక ఆకాశం తెగి పడుతున్న తొలి జోల పాటవనా.
ఎక్కడి నుంచి తెచ్చావు? సుబ్రహ్మణ్యం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి. యుద్ధానికి సిద్ధమని రక్తం రణసిద్ధముగా భగ భగమని రగనగ సగరే రౌద్రం తొలి నేత్రం తన శత్రువు ఎద చిత్రముగా తొలిచిన తొలి గెలుపును చవి చూపుతున్న ఉళ్ళే తన బాటవ్వగ తల్లే పూదోటైనది ఉళ్ళే తన బాటవ్వగ తల్లే పూదోటైనది జగతి కనుల వెలుగు పురమగా చిరుమేఘాలి పిడుగవుతున్న ఒక ఆకాశం తెగి పడుతున్న తొలి జోల పాటవనా హలో, నేను సుబ్రహ్మణ్యాన్ని. అన్నయ్య, ఎవరు? అన్నయ్య. పూజ, నువ్వా? అవునన్నయ్య, మాట్లాడతావా నాతో? అదేంటమ్మా అలా అంటావు? తప్పకుండా మాట్లాడతాను. ఇక్కడ ఉండలేకపోతున్నానన్నయ్య. ఏంటమ్మా, ఏమైంది? నేను శత్రువుగా చూసే వాళ్ళతో కలిసి బతకడం కష్టంగా ఉంది. ఏంటమ్మా నువ్వు అనేది? లేదన్నయ్య, నాకిప్పుడు 3వ నెలన్న విషయం పట్టించుకొని వీళ్ళతో చెప్పడం కన్నా నీతో చెప్పాలని నాకెందుకు అనిపిస్తోంది. చాలా సంతోషం అమ్మా. వాళ్ళ కోపం నా మీదే, నీ మీద కాదు. వెళ్ళి ధైర్యంగా చెప్పు పో. లేదన్నయ్య. నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి చెప్పు. సరే అన్నయ్య, ఉంటానమ్మా. వావ్, కంగ్రాట్స్! ఐ యామ్ సో హ్యాపీ రా. కంగ్రాట్స్. థాంక్యూ. ఇదిగో ఈ స్వీట్ తిను. మావయ్య, ఇలా రండి. ఏమిటమ్మా, ఏమైంది? తండ్రి కాబోతున్నాడు. అలాగా? యా, ఐ యామ్ సో హ్యాపీ రా. ఐ యామ్ సో హ్యాపీ. ఐ యామ్ హ్యాపీ. అక్క, పూజను తీసుకుని గుడికెళ్ళి వస్తానక్క. అలాగే వెళ్ళరా, వెళ్ళు. వెంటనే జ్యోతిష్కుడిని పిలిపించండి. ఇదిగోనమ్మా, ఇప్పుడే పిలుస్తాం. ఏంటండి? ఏం లేదు, మీరు చెప్పిన ఈ హోరా కాలంలో బాబు జాతకాన్ని అతని భార్య జాతకాన్ని కలిపి చూస్తే అమ్మాయి పుడితే ఓహో అని మీ ఐశ్వర్యం 4 గింతలుగా పెరుగుతుంది. కానీ అబ్బాయి గనక పుడితే దాని సంగతి ఎందుకులేండి, అదంతా మీరేం పట్టించుకోవద్దు. మీరేమంటున్నారు? అర్థం కాలే. మీరు బాధపడతారని సంకోచిస్తున్నారు. అబ్బాయి గనక పుడితే అనుకోని విధంగా మీరు వీధిని పడతారు. నా కుటుంబం ఈ రోజు ఎలా అయితే నటి రోడ్డుకి వచ్చిందో, అలాగే నేను గెలుపు వైపేసే ప్రతి అడుగుతోనూ నీకు ఓటమంటే ఏంటో తెలిసేలా చేసి, ఈ రోజు నేను పడుతున్న బాధ నువ్వు అనుభవించి, మా అమ్మ సమాధి ముందు నువ్వు తలదించుకొని క్షమాపణ అడిగేలా చెయ్యలేదో, నా పేరు సుబ్రహ్మణ్యమే కాదు. చెవులు మూసుకుంటే సమస్య తీరిపోతుందా? గర్భంలో అంతం చేశాను. మావయ్య, ఏమిటో మాటలో? నేను కాదమ్మా, సుబ్రహ్మణ్యం గురించి ఊరంతా మాట్లాడుకుంటుంది. మనం ఒక షాపు నాశనం చేశాం. ఈవేళ సిటీలో వాడికి 4 షాపులు ఉన్నాయి. అందుకని అదే జ్యోతిష్కుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మగ పిల్లాడే పుడతాడనిపిస్తోంది. ఓ పక్క నుంచి వాడి ఎదుగుదల చూస్తుంటే. మావయ్య, ఒకవేళ అమ్మాయి గనక పుడితే మీరు చెప్పింది అబద్ధం అవుతుంది. మాలిని ఎన్నటికీ ఫూల్ కాకూడదనుకుంటే శత్రువు ఎదుగుదలని దెబ్బ కొట్టండి, తల్లి గర్భాన్ని కాదు. నేను చెప్పినట్టు చేయండి. నమస్కారం, నా పేరు బాలసుబ్రహ్మణ్యం.
మీరు కాదనుకున్నా నాకు సాయం చేయాలి. చెప్పండి. మంచి ప్రాపర్టీ మేడం, ఫ్యూచర్లో దానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు 20 లక్షలు ఇచ్చారంటే చాలు. మంచి ప్రాపర్టీ అంటున్నారు, ఎక్కువ రేటు వచ్చే స్థలాన్ని ఎందుకింత తక్కువకి ఇస్తున్నారు? నన్ను మీరు సరైన ప్రశ్నే అడిగారు మేడం. అమ్మ కంటే నాకు డబ్బు ముఖ్యం కాదు. అమ్మ ఆపరేషన్కి నేను అనుకున్న చోట డబ్బు అడ్జస్ట్ కాలేదు. అందుకే నేను ఈ స్థలాన్ని తక్కువ రేటుకి అమ్ముతున్నాను. సరే, మీ డాక్యుమెంట్స్ ఇవ్వండి, మేము వెరిఫై చేసి చెప్తాం. చూడండి మేడం, డబ్బు లేకుంటే మా అమ్మ ఆపరేషన్ ఏం జరగదు. అది కాదు సార్. ఏమిటి సార్ మీరు ఆవిడ చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే అంటారేంటి? పత్రాలు చెక్ చేసి పిలుస్తారు, మీరు ఇచ్చేసి వెళ్ళండి. అవును, మీరు ఇవ్వండి సార్, మేము చెక్ చేసి మేడం, ఫోన్ చేస్తాం. దయచేసి- లేదామని ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అది కాదు బావా, లాయర్ కార్తీక్ నేను వచ్చాక చెప్తున్నానుగా. ఒకసారి ఆయన అబద్ధం చెప్పినా పర్వాలేదు, పోతే పోని. అమ్మ పేరు చెప్పాడు. రావు గారు, ఏం బాబు? ఇతని దగ్గర పత్రాలు తీసుకొని డబ్బిచ్చి పంపించండి. మీ మీద రండి సార్. పట్టుకోలేను. వస్తాను. మంచిది. మీరు చెప్పింది నిజం మేడం. అవును సార్, అమ్మ పేరు చెప్పగానే ఆ కుర్రాడు ఐస్ అయిపోయాడు. తొందరపడ్డావు సుబ్రహ్మణ్యం. ఈ ల్యాండ్కి అసలు వాల్యూవే లేదు. పైగా పక్కన శ్మశానం ఉంది. మదర్ డాక్యుమెంట్ మాలండి పేరు మీద ఉంది. నాకు తెలుసు. ఊరు చివర ఉండడం వల్ల ఎవరు కొండలేదు. నిన్ను మోసం చేశారు సుబ్రహ్మణ్యం. ఏమిటి సుబ్రహ్మణ్యం? పెట్టుకుంటే ఇంతే.